మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉస్నాబాద్ లో సిద్దిపేట నుంచి వచ్చే కార్యకర్తలకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ఉస్నాబాద్ లో ఘన స్వాగతం పలికారు. మనతో మాట్లాడేందుకు అయితే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తిరుపతి రెడ్డి గారు అవుతున్నారు. అన్న చెప్పండి, అంటే ఎట్లా ఉండబోతుంది సభ? మీరు వాళ్ళకి ఘన స్వాగతం పలికారు కదా, ఎట్లా ఉండబోతుంది సభ? రేపు తలపెట్టబోయేటువంటి భారీ బహిరంగ సభ కనివిని ఎరగని రీతిలో నా భవిష్యత్తు అన్నట్టు, అంటే ఇదివరకు కాలే ఇక కూడా ఇంత పెద్ద సభ ఏ పార్టీ కూడా పెట్టదు అనే ఒక దాని మీద ఈ సభ జరగబోతుంది. దాదాపు 10 లక్షల పైన జనం స్వచ్ఛందంగా స్టేట్ మొత్తంలో తరలి రావడం జరుగుతుంది. మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచే మేము 30,000 మంది టార్గెట్ అనుకున్నాం, కానీ అది 60,000 దాటి మేము వస్తాం అని చెప్పి ఊర్లలోకి వెళ్ళి మాకు వెహికల్స్ పెట్టండి, మేము వస్తామని చెప్పి ప్రజలే మమ్మల్ని కోరడం జరుగుతుంది. కేవలం వెహికల్ పెట్టండి, మేము రావడానికి తప్ప వేరే అవసరం లేదు, మేము కేసీఆర్ కోసం వస్తాం, మేము ఒక తప్పు చేసాం, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఈ సభను సక్సెస్ చేస్తామని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు. అంటే దాదాపు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎంతమంది జనం రానున్నారు, ఎంత సమీకరణ చేస్తున్నారు? దాదాపుగా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి 60,000 మంది పైచిలకు ఈ మన సభకు తరలి రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టగల వాళ్ళే స్వయంగా రావడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రాబోతున్నారు, సభ పెట్టబోతున్నారు, దాని గురించి ఏం చెప్తారు? చాలా మంది కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై అంటున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి ఏం పరిమితం కాలేదు, ఈ అడ్డగోలు మాటలు మాట్లాడడం తప్ప ఆయనే ఫామ్ హౌస్లు ఉన్నా ఎక్కడ ఉన్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర శ్రేయస్ కోసం ఆలోచించేవాడు. ఏది కానీ ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాడంటే కేవలం కేసీఆర్ గారే వహిస్తున్నారు. వాళ్ళలాగా చిల్లర మల్లర మాటలు మాట్లాడడం కాకుండా ఏదైతే అసెంబ్లీలో ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్నోడు గౌరవప్రదంగా లేడు కాబట్టి ఒక పెద్ద మనిషిగా ఆయన అటెండ్ కాలేకపోతున్నాడు తప్ప ఆయనే ఫామ్ హౌస్కు పరిమితం కాలేదు. ఈ రోజు కూడా జనం ఏం ఆలోచిస్తున్నారంటే ఈ 16-15 నెలల్ని కాంగ్రెస్ ఏదైతే మనం బంతి గోడకి ఎట్లయితే కొడతామో అది రివర్స్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ మీద ప్రజలు వ్యతిరేకత వస్తారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, మా భవిష్యత్తు గురించి ఎలా ఉంటుంది, మేము కేసీఆర్ గారిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ప్రజలే ఈ సభకు రావడానికి ముందుకు వస్తున్నారు. కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ ఉందంటారా? కేసీఆర్ సభ అంటేనే ఉత్కంఠ, కేసీఆర్ స్పీచ్, కేసీఆర్ యొక్క మాటలు అంటేనే ఒక ఉత్కంఠ, ఒక సంచలనం. ఆయన ఏ విధంగా మాట్లాడతాడు ఏంది అనేది అందరూ ఊహించని విధంగా ఉంటాయి. ఎందుకంటే రాబోయే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడతాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు భరోసా ఇవ్వడానికి సభ పెట్టింది కాబట్టి అందరూ కూడా ఆటోమేటిక్గా ఆయన ప్రసంగం కోసం ఎదురు చూస్తారని కూడా మేము కూడా అంటే కేసీఆర్ గారి ప్రసంగం అయితే ఉత్కంఠగా ఉండకపోతే చాలా మంది అయితే జనం ఎదురు చూస్తారని కూడా తిరుపతి రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా సిద్దిపేట నుంచి పాదయాత్ర చేసే వరకు అయితే ఘన స్వాగతం పలికారు. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకులు అయితే రాజలక్ష్మి అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉందనేది. మీరు చెప్పండి, సభ ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా కొనసాగబోతుంది, ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ సభ అంటేనే పుట్టింటి పండుగ లాంటిది. ఎట్లంటే మనకు కుంభమేళానికి అయితే ఏ విధంగా శివుడిని దర్శించుకోవడానికి వెళ్ళిరో రేపు కేసీఆర్ గారి ప్రసంగం వినడానికి యావత్ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వీళ్ళు వేసిన అరాచకమైన పాలనని, కాంగ్రెస్ పాలన ఎండగట్టడానికి ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఆపదానికి తయారు చేసినా కూడా అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేము అనే చరిత్రలో కానీ విని ఎనగని రీతిలో ఇలా 10 లక్షలు కాదు 20 లక్షలు కూడా కావచ్చు అంచనాతో పని లేదు. యావత్ తెలంగాణ మాత్రము పెద్ద కేసీఆర్ గారు ఏ విధంగా ఆయన ప్రసంగం చేస్తారు అని చెప్పేసి మేమే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చర్చగా ఎక్కువగా వాళ్ళు చర్చించుకుంటారు కాబట్టి ఇది ఏ విధంగా అంటే ఊహించలేని చరిత్రలో ఒక దిక్కుశలాగా తయారవుతుంది. తెలంగాణ ప్రభుత్వము వచ్చినప్పుడు ఎట్లుంది, తెలంగాణ ప్రభుత్వం పోయిన తర్వాత ఎట్లుంది, ఇక ముందు మన తెలంగాణని మళ్ళా రక్షించుకొని నిధులు నియామకాలు ఎట్లయితే చేసుకోవాలో ఆ దిశ నిర్దేశాలు రేపు పెద్ద మనిషి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రాబోతున్నారు. ఆయన ప్రసంగం గురించి కానీ చాలా మంది కేసీఆర్ గారు బయటికి రావట్లేదని అంటున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడున్న ప్రజల మనిషి. అది ఒక తెలంగాణ
ప్రాంతం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ ప్రజల క్షేమం మాత్రమే కోరుకునే వ్యక్తి ఆయన. రేపు తెలంగాణ ప్రజల కోసము ఆయన ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం కోసమే మేము కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇక ఆయన మాట్లాడిన తర్వాత వేరే ఉండదు, కాంగ్రెస్ వాళ్ళని మూసుకొని కూర్చుంటారు. రేపు ప్రసంగం తర్వాత మీరే చూస్తారు బ్రదర్. అంటే ఆ కేసీఆర్ గారి ప్రసంగం కోసం కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సభతో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయని ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.